ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్. ఎక్కడండి? నాశనకరమైన గుంటలో నుండి. అంటే మనము ఏ విధంగా అయితే మరి శ్రమల్లోంచి ఆ నాశనకరమైనటువంటి గుంటలు, ఊబిలో ఒకసారి మనం కాలు పెడితే, ఒకసారి మనం దిగితే మరలా పైకి రావడానికి అవకాశం ఉండదు. అటువంటి నాశనకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం మొరపెట్టి ఆలకిస్తామో, ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీవే నా సహాయకుడవని దేవుని ఎప్పుడైతే అడుగుతామో, యేసు ప్రభువారు మరి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి. ఇది ఊబి అనేది దొంగ ఊబి అని ఎందుకు అన్నారంటే, మరి కొన్నిసార్లు మనం ఆ అడవిలో కానీ ఆ నీటి ప్రదేశంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఊబిలు అనేవి కనిపించవు. మరి ఆ నీటిలో కూడా సుడిగుండాలు ఉంటాయి, అవి కూడా కనిపించవు. ఆ ఊబి అనేది కనిపించదు. కానీ ఒకసారి అందులో పడిపోయాము అని అంటే అందులోంచి పైకి రావడం చాలా కష్టం. అందుకే జిగటగల దొంగ ఊబి అన్నాడు. ఆయన నన్ను పైకెత్తాను. అలాంటి పరిస్థితిలోంచి, అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు పైకెత్తుతాడు. ఆయన రక్షించేవాడు, నన్ను నడిపించేవాడు అని నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమేన్, హల్లెలూయా. నా పాదములు బండ మీద మనం ఒక్కసారి నడిచినట్లయితే అది కదలక స్థిరముగా ఉంటాయి. కాబట్టి మన పాదములు కూడా స్థిరముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేని గురించి ఎక్కడికెక్కడో పరుగులు ఎత్తడం కాదు, ఎక్కడికెక్కడికో మన పాదములు వెళ్ళడం కాదు, కానీ క్రీస్తు అనే బండ మీద మన అడుగులు స్థిరపరచుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద మనం నిలబడడానికి ఆశపడతామో దేవుడు మనల్ని స్థిరంగా ఉంచుతాడు, మనల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు, మనల్ని పైకెత్తేవాడిగా, మనల్ని ఉద్ధరించేవాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన అడుగులు మన ప్రభు కోసం వేయాలి, మన అడుగులు స్థిరపరచుకోవాలి. అటు ఇటు పరుగులు ఎత్తకుండా దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన కొరకు నిలబడతాడు. కాబట్టి దేవుని కొరకు నిలబడాలని ఆశపడదాం, దేవునితో సహవాసం చేద్దాం. ఆమేన్.